మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ట్యాపింగ్ నిజాలు బయట పెడతా, ఎవరు చేయించారో ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతా, 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తా. చెవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు, సాగునీరిచ్చే సోయి ప్రభుత్వానికి లేదు. నిరోధులు అమ్ముకోమంటారా? కుక్కల కొడుకల్లారా. ఎన్ని తిట్లు తిట్టిరట నిన్న కేసీఆర్. అబ్బో ఫ్రస్ట్రేషన్ అంటే ఈ 3 నెలల నుంచి కడుపులో మైండ్లా ఎన్నో బూతులు అట్లా పెట్టుకొని దాని దండలన్న తల్లి ఇవాళ దండయాత్ర చేసిండు. బూతుల దండయాత్ర చేసిండు నిన్న. అసలు నన్ను అడిగితే నిన్న బూతులు తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టడానికే అనిపించింది నాకు. నాకే కాదు చాలా మంది కూడా అదే అనిపించింది. నిరోధులు అమ్ముకోమంటారా? కుక్కల కొడకలారా. ఎన్నికల తర్వాత 10,000 మందితో కలిసి మేడిగడ్డకు. కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన. ఎవరు చేయించారో ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతా. ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ గురించి స్పందించిన కేసీఆర్ నిన్న ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన నిజాలు బయట పెడతారని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మొదటిసారి స్పందించిన ఆయన ట్యాపింగ్ ఎవరు చేయించారో ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానన్నారు. 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన ఎండిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడినరు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, మనిషి సృష్టించినదని ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న 209 రైతుల వివరాలను రేవంత్ అడిగిన 4 గంటల్లోనే సిఎస్కు అందించామని, దీనిపై ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ లేదని విమర్శించారు. 209 మంది రైతుల వివరాలు మరి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగిందట సీఎంఓకి. మరి ఎందుకు ఇదంతా ఏందో చూస్తే హైడ్రా మలక్క కనబడుతుంది. ఇప్పట్లో తేలేదు కథ. పెద్ద అయినా ఎంత పని చేస్తే పెద్ద అయినా అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన నిజాలు బయట పెడతా 2 రోజుల్లో అని కేసీఆర్ గారు మా బాపు గారు చెప్పిండ్రు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించిందే కేసీఆర్. దాన్ని మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నది ప్రభాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, ఈ సంతోష్ రావు. జర మా హరీష్ అన్న పేరు తక్కువ వినబడుతుంది కానీ ఎక్కువ సంతోష్ రావు పేరు, ఈ కేటీఆర్ పేరు వినబడుతుంది. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పార్క్ హయత్కి పిలిపించుకొని ఇక చెప్పాలంటే ఒకటే కుటుంబంలో అందరూ కూడా ఆ హీరోయిన్ని వాడుకుర్రట. ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. ఇక పేర్లు చెప్తే తలలు ఎడబెట్టుకుంటారో కూడా తెలియదు. ఎవరు? హీరోయిన్లు కాదు. పాపం మనం బ్లాక్మెయిల్ చేసే హీరోయిన్లు మాత్రం ఏం చేస్తారండి? ఏం చేయలేరు, బయటికి రాలేరు. ప్రభుత్వం వాళ్ళదే. ఒకటే కుటుంబం నుంచి అందరూ వరస లేదు, పాడు లేదు, గడిది గుడ్డు లేదు, అందరు కలిసి ఆ హీరోయిన్ వాడుకున్నారట. సో ఇటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఎటువంటి వాటిని ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఇక ఈ వివరాలన్నీ కూడా మన కేసీఆర్ ఎవరు బయట పెట్టారో చెప్తా అంటే ఇంటి రేవంత్ రెడ్డి ఫోన్లో రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించుకుర్రా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లో ప్రతిపక్షాలు ట్యాప్ చేయించుకున్నాయా? లేకపోతే ఇంకోరన్నా వచ్చి ట్యాప్ చేసిరా? లేకపోతే అన్నీ కూడా ఇక్కడ ప్రభాకర్ రావు మీద తోసేస్తారా? ప్రభాకర్ రావే చేసిండు అని చెప్పి. సో ఏ రకంగా చూడొచ్చు, ఏం బయట పెడతారు అనేది 2 రోజులు మనం కూడా వేచి చూడాల్సిందే. ఇక 2 రోజుల్లో పెద్ద ఆయన బయట పెడతా అన్నాడు కదా, ఏం లేకపోతే బాంబు పేల్చుకుంటా కేటీఆర్ ట్యాప్ చేయించని చెప్పి కేటీఆర్ పేరు బయట పెడతాడా? ఎన్ని రకాల ఆలోచనలో మనకి చిన్న బుర్రల కదా.